ఒక బీసీ నాయకుడు డెవలప్ అవుతుండన్న దాని మీద కుట్ర జరుగుతూ ఉన్నది. నేను టీఆర్ఎస్ వాళ్ళకి ఒకటి చెప్తున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేందుకు బీజేపీ వాళ్ళు అంతా ఒకటైనరు. బీజేపీ వాళ్ళు ఆ కార్యకర్తలు ఓటెత్తినే టీఆర్ఎస్ గెలిచింది. వాళ్ళు మోసం చేసి డబ్బు సంపాదించారు. ఈరోజు డబ్బు సంపాదించి మళ్ళీ గవర్నమెంట్ వస్తుందేమో అని బీజేపీ ఇప్పుడు బీసీకి ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసిన మన తెలంగాణలో ఆ బీసీ ముఖ్యమంత్రి అవుతారు తప్పన బండి సంజీవ్ గారు అయితే మాకు ఫ్యూచర్ ఉండదు. ఇక మాకు ఫ్యూచర్ ఉండదు, ఏది ఉండదని వాళ్ళు కేటీఆర్ గారు ఒకటి చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాడుగా, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి కాడు, ఎమ్మెల్యే కూడా గెలవాడు. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఎవరెవరు మోసం చేసేది, ఏం చేసేది వాళ్ళంతా ఇప్పుడు ఆ పిల్లాని మీద చేస్తూ ఉన్నారు. అది డిసెంబర్లో చిన్న ఇష్యూ, చిన్నది కాలేజీలో జరిగిన దాన్ని తీసుకొచ్చి దీనికి రుద్దుతూ ఉన్నారు. అదేసి తప్పుడు కేసులు పెట్టుడు, వీళ్ళు నా డబ్బులు ఇచ్చింది అన్నాడు, అమ్మాయిని ఇట్లా అన్నాడు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళకు కూడా నష్టమే. వాళ్ళు డైరెక్ట్ మేము ఎవరికి కూడా మాట్లాడినాము, అదంతా ఉట్టిదే అని తేలిపోయి సపరేట్ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ దీన్ని ఎందుకోసం చెప్తున్నారంటే ఇప్పుడు మోడీ వస్తుంది, గవర్నమెంట్ మోడీ ఎలక్షన్స్కి దాని థర్డ్ టైం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత వస్తుండు. దాని మీద ఇవంతా పేపర్లలో చూసి అవన్నీ అనుకుంటారు కావచ్చు. కానీ ఇక్కడ జరిగేదంతా ప్రూఫ్ కాదు, అది ఫాల్త్ కేసు అని తెలిసిపోయింది. ఆల్రెడీ అమ్మేసకి కూడా తెలిసిపోయింది. ఇవన్నీ పేపర్లలో చూసిండు. అదంతా ఫాల్త్ కేసు, నువ్వు టెన్షన్ పడకని ఆయన అమ్మేసా కూడా ఫోన్ చేసిండు, అది మన బండి సంజీవ్ గారికి. ఇటువంటి చిన్న మా దాన్ని టెన్షన్ పడకని వాళ్ళు ఫోన్ చేస్తారండి డైరెక్ట్ ఆయనకు. ఒక నిజాయితీ గల మనిషి, ఎంపీ, ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన పట్టుకొని ఇవాళ పేపర్లలో రాసుడు, యూట్యూబ్లలో పెట్టుడు, ఇది ఎంతవరకు అన్యాయము. మీరు ఒకటిసారి ప్రజలు, మీడియా వాళ్ళు కూడా గమనించాలి. తెలంగాణ ఉన్న ప్రజలు, ఆంధ్ర ఉన్న ప్రజలు మొత్తం 2 లక్షల మంది ఉంటారు కాపులు, ఓన్లీ కాపులే ఆంధ్ర తెలంగాణలో. వీళ్ళందరూ తెలిసిపోయింది. ఇదంతా పాల్త్ కేసు అని నాకు రాత్రి చాలామంది ఫోన్ చేశారు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు. నాకు కూడా చిన్న యూట్యూబ్ ఉంది, కాశెట్ కుమార్ అని, దానిని మాట్లాడిన పెడితే నాకు అంత మెసేజ్లు పెట్టారు. వాళ్ళు చేసారు ఇదంతా పాల్త్ కేసు అని తెలిసిపోయింది. దాని మీద దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా ఎవరు దాని మీద స్పందించద్దు. అదంతా పాల్త్ కేసు అని తెలిసిపోతుంది. ఇక వారం 10 రోజులు తెలిసిపోతుంది ఏదన్నది. ఇప్పుడే మనం నిన్ననే కేసు వాళ్ళు బుక్ చేసారు. ఆల్రెడీ వాళ్ళు కేటీఆర్ గారు మాట్లాడారు, కవిత గారు, వీళ్ళంతా కవిత, కేసీఆర్ వీళ్ళ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. ఏం చెప్పన్నా మొత్తం బుక్కే రాశాను నేను, ఒక యూట్యూబే తయారు చేసిన. వాళ్ళ చరిత్రలు పెద్దగా ఉన్నాయి. అవన్నీ పెద్ద దాన్ని తీసుకుపోయి వీళ్ళు పెద్ద చేద్దాం, వీళ్ళని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. కానీ అది తప్పు. జై తెలంగాణ, జై బీజేపీ. చాలా వరకు కూడా పోక్సో కేసులో అమ్మాయికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వదు, కానీ కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోతో సహా వివరాలు ఇస్తారు. ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు అది అమ్మాయి వాళ్ళకు కూడా బాగా నష్టము. వాళ్ళు ఏదో డబ్బు కాశపడి అది 5 కోట్లు 10 కోట్లు ఏదో డిమాండ్ చేసినట్టు ఉన్నారు. నేను కూడా చూసిన వీడియోలలో అదంతా తప్పు. అది ఏదో చేద్దాం అనుకుని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. తప్పది. ఇది మన సెంట్రల్ మినిస్టర్ కొడుకుని పెళ్లి చేసుకోవాలి, అదేదో ఒక ఆలోచన కొద్దీ వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. అది అంతా తప్పు. వాళ్ళంతా నాకు తెలుసు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ నాకు బాగానే తెలుసు. అదేం దాన్ని ఫాల్త్ కేసు అని తెలిసిపోతుంది. చూడండి, వారం రోజులలో మీకు వాళ్ళే మళ్ళీ అమ్మాయి వాళ్ళ మదరు ఫాదర్ వచ్చి మాదే తప్పు, మేము ఏదో ఎవడో చెప్తే చేసామని వాళ్ళే చెప్తారు. వాళ్ళని నడుతారు. వాళ్ళ వెనుక ధైర్యంగా మద్దతుగా ఉండే అవకాశం కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ టీఆర్ఎస్ వీళ్ళిద్దరు కలిసి ఆయన వడగొడితేనే మనం గెలుస్తాం రాబాయి వాళ్ళిద్దరు అనుకుంటారు. బయట తిట్టుకుంటారు, లోపల ఇవే నడిచేటి. ఇవన్నీ పొలిటికల్. నేను 40 సంవత్సరాలు, దగ్గర 38 సంవత్సరాలు బీజేపీలో, నేను ఏబీపీలో అన్నిట్లలో పనిచేసిన. నేను 1996లో హైదరాబాద్ వచ్చినాను, అది కరీంనగర్. ఇవన్నీ నేను నేను డైరెక్ట్ ఎన్నుకుంటే చిన్న కార్యకర్తలకే వస్తున్నా. నేను నేను రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించిన తర్వాత వద్దాం అనుకున్నా పొలిటికల్కు. ఈరోజు ఎంటర్ అవుతున్నా. నేను చాలా రోజులు 2-3 నెలలు తిరుగుతున్నా ఉన్నా. ఎవడేం చెప్తారు, 100% బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతుండు, దానికి నో డౌట్. ఎవరు మీరు ఏ మీడియాలో చేసినా కూడా అదే వస్తుంది, చూసుకోండి మీరు. ఇంకా డిసెంబర్ తర్వాత ఆయనే ఇక్కడ ప్రెసిడెంట్ అవుతాడు తెలంగాణ. డిసెంబర్ తర్వాత ఆయనే, జనవరి నుండి చెల్లి ఎలక్షన్ మూమెంట్ పోయేటప్పుడు ఆయనే రాజాసింగ్ వీళ్ళందరూ కలిసి తిరుగుతారు, గవర్నమెంట్ తీసుకొస్తారు. వస్తాండి అలా రాజాసింగ్. రాత్రి మోడీ గారు మెసేజ్ పెట్టారు కదా,